నీకు స్తోత్రాలు. ఆది మధ్యాంతరహితుడా, ఉన్నవాడా, అనువాడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైనటువంటి శిలువ రక్తం చేత అయా నన్ను మమ్మల్ని ఉదయకాల సమయంలో కడగండి తండ్రి. ఈ యొక్క సన్నిధానంలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత కలదు. మమ్మల్ని స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి. మా అంతరంగపు స్థితిని వెరిగిన దేవుడు, మా బాహ్య స్థితిని వెరిగిన దేవుడు, సకల బలహీనతల్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్న వాడబోయినావు తండ్రి. సకల బలహీనతలను మీ శిలువ రక్తం చేత కొట్టివేయండి, మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న కల్మషం అంతా మీరు తొలగించండి. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తాకండి, 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 తాకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు తండ్రి. మా కొరికి కదా 2000 సంవత్సరాల క్రితం కలువరి కొండ మీద మా యొక్క సకల బలహీనతల్ని బట్టి మీరు సిలువలో యాగమైనారు. అయా మమ్మల్ని బ్రతికించుటకు మీరు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా. ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఆ రక్తమే కనుక లేకపోతే నేను పాపిగా చనిపోయేవాడిని, పాపిగా జీవించేవాడిని, నరకపాత్రుడనయ్యేవాడిని తండ్రి. ఈ పరిశుద్ధమైన రక్తము నా కొరకు చిందించినారు. అందరూ బట్టి స్వార్థ వలన నా యొక్క హృదయాన్ని వెలిగించినారు. నీకు స్తోత్రాలు. ప్రశస్తమైన రక్తం వల్ల నన్ను కడిగినారు కనుక నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం, అతి వేల మందిలో కొరదగిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రాణప్రియుడా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు. జరిగించుకోవడానికి స్తోత్రాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు. అయ్యా నీకు వందనాలు, వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తుతి, స్తుతి. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పవిత్రమైన రక్తము చేత నన్ను కడిగినందుకై నీకు స్తోత్రాలు, నన్ను కడిగినందుకై నీకు స్తోత్రాలు. ఉన్నతమైన క్షమాపణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నా రక్షకానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరణుందిన వారెవరును అపరాధులుగా ఎంచబడరని, నీ శరణుందిన వారెవరును
శరణొందిన వారెవరు అపరాధులుగా ఎంచబడతారు. ఎంత ఉన్నతమైన సంకల్పం. మీ సన్నిధికి చేరినటువంటి మమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చే దేవుడవై ఉన్నావు, మార్చే దేవుడవై ఉన్నావు, ప్రకటించే దేవుడవై ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రం. నీ యొక్క రక్తమును బట్టి అయా మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని అందరినీ మీరు నీతిగా మార్చినందుకై నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. ఆ రీతిగా దేవాది దేవుని స్తుతిస్తూ స్మరిస్తూ దేవుని బిడ్డలారా అనుదినం కూడా మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆయన కార్యము కొరకు మనం వేడుకుంటున్నాం. దేవుని కార్యము భూమి మీద జరగాలి, నశించిపోతున్నటువంటి అనేక మంది రక్షింపబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించి ఈ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొత్త విస్తారంగా ఉన్నది మరి కోసేవారు కొద్దిమంది ఉన్నారు. మంచి పని వారిని భారము లేని సేవకులు దేవుడు లేవనెత్తాలి. తండ్రిని వేడుకోమన్నాడు, కోత వారిని పంపమని వేడుకొనమన్నాడు దేవుడు. కనుక మనం వేడుకుంటున్నాం. దేవుడి దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్లుగా మరొకసారి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేక మంది రక్షింపబడిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన వారికి సత్య ప్రత్యక్షత లేకుండా జీవిస్తారు. దేవుడే రెండవసారిని వారిని దర్శించి కనులు వెలిగించి సత్యంలో వారిని ప్రతిష్ఠించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి వారందరికీ కూడా దేవుడు సత్యంలో నడిపించినట్లుగా సత్య సాహిత్యము ఈరోజు దేవుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా భూలోకానికి పంపించినట్టు ఆ దైవ గ్రంథాలందరూ కూడా చదివి సత్య ప్రత్యక్షత పొందినట్లు మనం వేడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి ఆరోగ్యం కొరకు, దైవజనులందరి ఆరోగ్యాల కొరకు, కుటుంబాల ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క శ్రేష్టమైన అంశంలో ఆయటను బట్టి మొదటిగా తమ్ముడు అందరూ ప్రార్థిస్తున్నారు. కూడా ఏకీభవిస్తాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పదేవ, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గడిచిన దినాలంతట్లో మమ్మల్ని క్షేమం ఇచ్చావు, నీకు వందనాలు. మీ ఆరోగ్యకరమైన రేఖల కింద మమ్మల్ని భద్రపరిచారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభాత నాయన ఇదిగో నాయన ఉదయకాల సమయం ముందు ప్రభాత నాయన నన్ను అయ్యా మమ్మల్ని ప్రభా మీ పరిశుద్ధమైన రక్తం చేత నడినెత్తుడు కాలు వరకు మమ్మల్ని శుద్ధి చేశారు, పరిశుద్ధ పరిచారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా స్తుతులను అంగీకరించారు, మా స్తుతులపైన ఆశీర్వాదం తండ్రి నీకు వందనాలు. మా విజ్ఞాపన వినడకై అయా మా మధ్యలోకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభాతం నాయన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రాముఖ్యంగా ప్రభాతం నాయన నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తన్నాయన మిమ్మల్ని ఎరగకనే ప్రభాతం ఎందరో నశిస్తూ ఉన్నారు నాయన. అయ్యా తన్నాయన ఇది వరకు ప్రభాతం నాయన అయ్యా ప్రభాతం నాయన మా ప్రార్థనలు విని అనేక మంది మీరు రక్షించారు. ఇదిగో నాయన
ఇప్పుడు కూడా మా ప్రార్థన విని ప్రభా అనేక మందిని మీరు ఈ దినాన్ని దర్శించబోతున్నారు, రక్షించబోతున్నారు కనుక నీకు వందనాలు. అనేక మందిని ప్రభా ఈ దినాన్ని మీరు హృదయాన్ని తట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు. ఏ విధమైన చేతనైనా ప్రభా వారి హృదయాలను తట్టండి అయ్యా. మీరు వారికి కన్నులు వెలిగించండి. మీలో ఒక దేవత మూసిన కళ్ళను ప్రభా తండ్రి నాయన మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. అయ్యా నీవే నిజమైన దేవుడా, నీ అంతా నిత్య జీవం కలగాని నీ రక్తం మీద పాప క్షమాపణ ఉందని వారు గ్రహించడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఈ దినాన ఎందరైతే సువార్త వినబోతూ ఉన్నారో వారందరూ కూడా రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. గొప్ప తండ్రి నీకు వంద మీ కార్యం జరిగించాడు పరిశుద్ధాత్మ దేవ. మీరే ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరే ఆవేశంతో దిగివచ్చి ప్రభా తండ్రి నాయన, దైవావేశంతో దిగివచ్చి మీ కార్యాలు జరిగించండి. నీకు వందనాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. అలాగనే ప్రభా తండ్రి నాయన స్వార్థ ప్రకటిస్తున్న వారిని ఇంకా దీవించండి, అభిషేకించండి, ఇంకా మీరు వాడుకోండి. నీకు వందనాలు. అనేక మంది అయా తనైనా అయా కోతంత విస్తారంగా అనేక మంది స్వార్థకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకైనా అయా చింతన, నీ కొరకైనా భారము ప్రభా నీ సేవ పట్ల భారం కలిగిన వారు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడు అనేక మందిగా ప్రభాతం నాయన ఇవన్నీ స్వార్థకులుగా లేపబడుతురు కాగని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. తనైనా స్వార్థ ప్రకటిస్తున్న వారిని ఇంకా మీరు దీవించండి, ఇంకా మీరు అభిషేకించండి, ఇంకా వారి వర్ధిలింపచేయండి. ఇంకా అనేక చోట్ల అయ్యా నీ స్వార్థ ప్రకటించడం వారు మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలాగనే ప్రభాతం స్వార్థ వీడి రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభాతం నాయన లేఖన సారాంశాన్ని బోధన ఎరగక అయ్యా తండ్రి తృణీకరిస్తూ ప్రభాతం నాయన అయ్యా తనైనా వారి ప్రభాతం నేను వారి దగ్గరికి వచ్చినా వారు వినలేకపోతూ ఉన్నారు నాయన. అయ్యా మీ కృపను బట్టి ప్రభా అయ్యా మీరు మరి దర్శించండి. వందనాలు ప్రభాతం నాయన. తృణీకర భావాన్ని తొలగించండి నాయన, అహంకార భావాన్ని తొలగించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. వినగలిగే మనసును అనుగ్రహించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. గొప్పతని నీకు వందనాలు అయ్యా. పెద్ద సంస్థలు పోషిస్తున్న ఆ సేవకులందరూ మీరు దర్శించండి. అసత్యం నుంచి వారిని విడిపించండి, సర్వసత్యంలో నడిపించండి. జబేలు బోధల నుంచి వారికి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అసత్య బోధలు, లేఖన విరుద్ధమైన బోధలు అయ్యా యజబేలు బోధలని కాలిపోను కాకని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ తరంలో ప్రవక్త ప్రభాతం నాయన ఈ సత్యాన్ని లేఖన సారాంశాన్ని బోధిస్తున్న మీ దాసుడి కొరకై నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఓఫ్రే గారు మీరు జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు. మీ దాసుని మీరు అభిషేకించి మీ ప్రవక్త ఎంచుకున్నందుకై నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన మీ ప్రవక్తను అయ్యా మీ ప్రవక్త పైన నిందలు వేస్తూ ప్రభాతం నాయన అయ్యా మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాలు ప్రభాతం నాయన నిందలు అన్నమాట అనేక మంది చదవలేకపోతున్నారు. నిందను కొట్టిపోయమని ప్రార్థిస్తున్నారు. నిందకు ప్రత్యేక ప్రభాతాన్ని పూతనని మీరు కలగచేయబోతున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. అనేక మంది కూడా ప్రభాతం నాయన మీ దాసుని గ్రంథాలు మీరు చదువుటకు మీరు కృప చూపించారు, ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. మీ దాసుని నోటి నుంచి మీరు పలికించిన ఆయా శ్రేష్టమైన వాక్కులు ఆ యూట్యూబ్లో ప్రసంగాలు అనేక మంది వీక్షించడానికి కూడా సహాయం దయచేయండి. నీకు వందనాలు అయా. సర్వలోకం అంతా వ్యాపించడానికి సహాయం దయచేయి. AI టెక్నాలజీ ద్వారా ప్రభాతాన్ని నాయన యూట్యూబ్లోని మెసేజ్లు అన్నీ కూడా ప్రభాతం నాయన ఇతర భాషలో కూడా మరి తర్జుమా వినటకు సహాయం దయచేయండి. మరి బుక్స్ కూడా అనేక ప్రాంతాల మరి అయా తనైనా అనేక భాషల్లో విడుదల అవ్వటకు సహాయం దయచేయండి. మీరు కార్యం జరిగిస్తున్నారు. మీరు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు అవుతారని నీకు వందనాలు. మీరు రాయిస్తారని చెప్పి రాయించారు. నీకు వందనాలు. మరి ఇతర భాషలు కూడా తర్జుమా అవ్వటకు కూడా మీరు కృప చూపించారు. నీకు వందనాలు. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా అవ్వబోతున్నాయి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు గొప్పతని నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. మీ దాసునికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ప్రయాణంలో క్షేమం దయచేయండి. ఇంకా మీ పరిచయం జరిగించడానికి మీ శక్తిని బలం అనుగ్రహించండి. యవ్వన ప్రయాణంలో బలం అనుగ్రహించండి. నీకు స్తుతులు, స్తోత్రాల ప్రభాతం ఆయన. మీ దాసుని చుట్టూ మీ రక్తపు కంచెను వేస్తున్నాము. దుష్టుని తంత్రాల ప్రభాతం ఆయన అయా అతని నాయన విరుద్ధుల యొక్క తంత్రాలను కాల్చివేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాల పరిశుద్ధుడు. నీకు వందనాలు. అలాగనే ప్రభాతం ఆయన మీ సేవకులందరూ మీ జ్ఞాపకం చేసుకుని ప్రిమిడిస్లో ఉన్న సేవకులందరినీ పరిశుద్ధుడా ఇదిగో నాయన అనేకులు ప్రభాతం మీ సేవకులందరూ కూడా అయా ఆర్థిక ఇబ్బందులతో అయా ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నాయన. అయా నేను నమ్ముకొని వచ్చి ఉన్నారు. నీకు వందనాలు. ఏది ఆశించక అయ్యా నీ సత్యాన్ని నమ్ముకొని వచ్చి ఉన్నారు నాయన. నిన్ను నమ్మిన వారిని త్రోసివేసేవాడవు కాదు నాయన. నీ నమ్మిన వారిని మోసం చేసేవాడవు కాదు నాయన. నీకు వందనాలు. అయా నీ బిడ్డలను మీరు దర్శించండి. నీ బిడ్డలకు అయా ఆర్థిక సహాయం దయచేయండి. నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీ బిడ్డలకు పరిపూర్ణమైన అభిషేకం చేత నింపండి. అయా మీ బిడ్డలకు ప్రభావం నూతన ద్వారాలు తెరవండి. మీ బిడ్డలకు ప్రభావం అయినా అయా ప్రతి ప్రయాణాల్లో ప్రభావ మీ రక్తపు కంచెన వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. అయా
అయ్యా మీ సేవకులందరినీ ప్రభావ మీరు తలగా ఉంచబోతున్నారు నీకు వందనాలు. మీ సేవకులలో మీ సేవకులందరిలో మీరు మహిమ పొందబోతున్నారు నీకు వందనాలు. మీరు ఏర్పరచుకున్న మీ సేవకులను ప్రభావాన్ని సిగ్గుపరచనియరు కనుక నీకు వందనాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. అయ్యా గొప్పతని మీ సేవకులందరినీ మీరు బలపరచండి, అభిషేకించండి, ఆర్థికంగా దీవించండి, నీకు నూతన ద్వారాలు తెరవండి. అనేకమైన చోట్ల ప్రభావతని నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇదిగో మీ సత్య సువార్తను మీ లేఖన సారాంశాన్ని బోధించడానికి మీరు ద్వారాలు తెరవండి నీకు వందనాలు. దుష్టుని యొక్క రాజ్యాలను యజబెలి యొక్క రాజ్యాలను కుప్ప కూల్చుటకు మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. మీ సేవకులను ఒక్కొక్కరిని ప్రభావతని మీ చేతిలో బలమైన అయాతన్ని ఆయన ఆయుధంగా మీరు మలుచుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావతని ఆయన గొప్పతని మీ దాసుల ఓఫ్రయ్య గారి పక్షంగా అయ్యా మీ దాసుల పక్షంగా ఉన్నాడని మీరు ప్రభావతని నాయన మీరు తెలియపరచుకోమని ప్రార్థిస్తున్నాం. అనేకులుగా ప్రభావతని నాయన అనేకులు ప్రభావతని నాయన సేవకులే ప్రభావతని నాయన అయా ఇతర సంఘాలే ప్రభావతని దూషిస్తూ ఉన్నారు నాయన మీ దాసుని. అయా మీ దాసులను ప్రభావతని నాయన ఏ కార్యం లేదు అన్నట్టుగా పెంటగా ఎంచుతున్నప్పటికీ ప్రభావతని నాయన ఇదిగో ఈ పెంట కుప్పల నుంచి అతని నాయన మిమ్మల్ని నమ్ముకున్న దీనిలో మీరు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు. నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభావతని నాయన మీరు దిగి వచ్చి ఉన్నారు నీకు వందనాలు. అయ్యా ఆశ్చర్యకరంగా మీరు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు. అద్భుతకరంగా మీ దాసులను మీరు వాడుకోబోతున్నారు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. అలాగే ప్రభావతని ఆయన థాయిలాండ్ జరగబోయే ప్రభావతని ఆయన మీటింగ్ కొరకై నీకు వందనాలు అద్భుతంగా మీరు జరిగించండి. మా ప్రార్థనలు వింటున్నారు నీకు వందనాలు, మీకు కార్యం జరిగిస్తూ ఉన్నారు నీకు స్తోత్రాలు. అయా మీరు ఆత్మస్వరూపి నాయన నీకు వందనాలు. కంటికి కనబడని చెవికి వినబడని అయా హృదయానికి గోచరం కానీ కార్యాలు జరిగించే గొప్ప దేవుడు నీకు వందనాలు. ఇక మా ప్రార్థనలు విని మీరు అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నారు నీకు వందనాలు. అయా అద్భుతంగా జరగబోతున్నారు. అక్కడ వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడబోతున్నారు. అనేక మంది కూడా దినాన సత్యంలో ప్రతిష్ఠించబోతున్నారు నీకు వందనాలు. అయా వెళ్తున్న మీ సేవకులందరికీ మీ బిడ్డలందరికీ క్షేమమైన ప్రయాణం దయచేయబోతున్నారు నీకు వందనాలు. మీ దాసును దినాన నిలబెట్టుకొని ప్రభావతని నేను మీ శ్రేష్టమైన వాక్కును అయా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. కనికరంగా తండ్రి మీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. నా విజ్ఞాపనలన్నీ మీరు విని ఆమెను పలికినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే మనం మర్చిపోతే దయతో క్షమించండి. అయా పరిశుద్ధాత్మదేవ నా విజ్ఞాపనలను అన్నీ కూడా అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు తండ్రి, మహాగణుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు దేవా. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరి మా సకల బలహీనతల్ని మీ యొక్క రక్తము చేత కడుక్కోవడానికి మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో మేము సంచరిస్తున్నాం, జీవిస్తున్నాం కనుక ఎంతో కల్మషము మనస్సుకు అంతరింద్రియములకు మా యొక్క తలంపులకు అంటడానికి అవకాశం ఉన్నది. దైవ మా యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగినారు, మా సకల బలహీనతల్ని కొట్టివేస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇదివరకు చేయబడి అనేక ప్రార్థనలు విన్నాం, మీ చిత్తానుసారమైనవి అని మేము నమ్ముచున్నాం. నువ్వు ఆమెననే దేవుడు అయి ఉన్నావు, అద్భుతాలు చేసే దేవుడు అయి ఉన్నావు, నమ్ముతున్నాం తండ్రి. మీరు దిగిరమ్మని మేము వేడుకొంచున్నాం నీకు స్తోత్రం. మా దేశం మీదకి మీరు దిగిరండి. మా దేశంలో ప్రభు అంతర్గతంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, మతాల పేరిట జరుగుతున్నటువంటి యుద్ధాలు, కులాల పేరిట జరుగుతున్న యుద్ధాలు, ప్రాంతాలను బట్టి నా తండ్రి ఎన్నో రీతులుగా క్రైస్తవ సమాజం మీద, సంఘాల మీద, చర్చెస్ మీద, పాస్టర్స్ మీద ఈరోజు నా తండ్రి ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి, మత ఉన్మాద శక్తులు దాడులు చేస్తున్నాయి. మీరు చూస్తూ ఉన్నావు మా దేశాన్ని. దయగల తండ్రి కనికరించండి. మా దేశంలో గొప్ప రివైవల్ని మీరు పుట్టించమని సకల ప్రభావ క్రీస్తు వ్యతిరేకమైనటువంటి ఆయా వ్యక్తులు, శక్తులు, ప్రభుత్వాలు ఏసునామంలో కలిపినోదని మేము ప్రార్థిస్తున్నాం. దిగిరండి తండ్రి, మీ అద్భుత కార్యం జరిగించండి. మీ చిత్తానుసారమైనటువంటి నాయకత్వాన్ని మీరు మాకు దయచేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్య ప్రాచ్యం జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి అయ్యా. మరి ఇరాన్, అదే రీతిగా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, దయగల తండ్రి దాని వెనుకాల ఎటువంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారో మాకు తెలియదు, కానీ మీరు అక్కడ సమీపమై ఉన్నది మాత్రం అని మాకు తెలుస్తూ ఉంది. నీకు స్తోత్రం ప్రభావ. మీ యొక్క రాకడ ముందు యుద్ధాలు జరుగుతాయన్న నీకు స్తోత్రం అయ్యా. ఈ రీతిగా యుద్ధాలు జరుగుతూ అయ్యా ఇదిగో నా ప్రభావ, మరి దశరాజ కూటమి ఏర్పడేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు అతి త్వరలో ఈ భూలోకం తీరబోతున్నావు తండ్రి. ఇంకా మాలో తీవ్రతను పెంచండి, ప్రార్థనలు దాహాన్ని పెంచండి. నీకు స్తోత్రం. క్షేమం దయచండి అయ్యా. అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంను బట్టి నీకు స్తోత్రాలు. మీరు పోగు చేసినటువంటి జనాంగం బట్టి మీ స్తోత్రాలు. ఆ జనాంగం పక్షాన మీరు పోరాడతారు, మాట్లాడతారు, యుద్ధాలు కూడా చేసినారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇజ్రాయేలు దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమం దయచి చుట్టుముట్టు ఎన్నో నా తండ్రి శత్రువులు అక్కడ ఉన్నప్పటికీ మీరు ఆ దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చేస్తూ దయగల తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. ప్రార్థన లేఖిస్తున్న బిడ్డలు నవీందర్ని బట్టి మా శేషరావణ లేడు, తను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. రవీణ జ్ఞాపకం చేసుకున్నాడు.
దాసుని ముట్టండి, బాగు చేయండి. గోపిని జ్ఞాపకం చేసుకుని ముట్టండి, బాగు చేయండి. మా సంఘటనలందరినీ ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి చిన్న వ్యాపారం మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. నీకు స్తోత్రాలు. ఎలిషన వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాసన వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ మోహన్ రావణ వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకి జ్ఞాపకం చేస్తున్నాం. వారు చేస్తున్న మేల కొరకే నీకు స్తోత్రాలు. దయగల తండ్రి నీకు వందనాలు. మరి అప్పు నిర్మూలన కమిటీ రాష్ట్రమంతా సంచరిస్తూ ఉంది. స్పెషల్ డ్రైవ్ తిరుగుతున్నటువంటి సేవకులను ఆశీర్వదించు. మంచి అయా హృదయంలో అందరూ చేరదీసి నీ దాసుని మీద రుణ భారం అంతా తొలగించడం పూనుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు. వారికి రావాల్సినటువంటి ఆర్థిక నిధులను మీరు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి తండ్రి. అయా మరొకసారి నా ప్రభు ఇంకెన్నో అంశములు ఉన్నవి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఐసక్ రచన వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని వారి జ్ఞాపకం చేసుకునండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ప్రభు మన దాసునకు గ్రంథాలు థాయిలాండ్లో జరుగుతున్న మీటింగ్ ద్వారా ఇంగ్లీష్ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. అయ్యా మీరు కృప చూపించారు. మాకు ఇంటర్నేషనల్ వాడిగా ద్వారాలు తెరవండి తండ్రి. సింగం కొరకు నీకు స్తోత్రాలు. దర్శనం కొరకు ద్వారాలు తెరవండి. ఇంటర్నేషనల్ వాడి ఎందరో ఆర్థిక సహాయం అందించడం మీరు కృప చూపించి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఇదేమంతా మీ చెప్పారు పాదాల చెంత మేము ఎత్తిపడుతున్నాం తండ్రి. సమస్త కల్మషం మేము తప్పించండి. సమస్త కీడు నుంచి మీరు మా తప్పించండి. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అయ్యా మీ కాపుదలను మీరు మాకు దయచేయండి. సకల దుష్టుని క్రియలు, కుతంత్రములను మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తునాలా గద్దిస్తూ బంధిస్తూ ఉన్నారు. దైవం మా కొద్దిసేపు మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. నాతో మాతో మీరే మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి కొద్దిసేపు క్లుప్తముగా దైవవర్తమానం మనం విందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనము చదువుతూ ఉన్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చదువున లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిట్లో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదవన లేఖన పరిశుద్ధ భాగములో మనం గమనిస్తే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఒకప్పుడు కొరింథీయుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? వీళ్ళు చీకట్లో ఉన్నారు. చీకట్లో సంచరిస్తున్నటువంటి జనాంగాన్ని దేవుడు దర్శించి వారికి నూతన జన్మ పొందేటట్లుగా దేవుడు తన కార్యం జరిగించినాడు. అంతేకాదు వారు అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డారు. కొరింథీయులు అంటే జ్ఞానములో వారు పేదవాళ్ళు కాదు. మొదటి అధ్యాయం మనం గమనిస్తే వారికి స్టేటస్, వారున్న అంతస్తును దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము దయచేసి మనము 8వ వచనం కనుక చూస్తే అని అంటున్నాడు, మీరు అన్ని విషయాల్లో 4ను చదువుదాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. ఏంటంటే వీరు
జ్ఞానములు ఐశ్వర్యవంతులు, బోధలు ఐశ్వర్యవంతులు, అన్ని విషయాల్లో మీరు ఐశ్వర్యం. ఎట్లా వచ్చిందయ్యా ఇంత ఐశ్వర్యం మీకంటే మీ కొరకు ఆయన మరణించుట వలన అన్నాడు. క్రీస్తు మరణించుట వలన జ్ఞానము లేని మనల్ని జ్ఞానవంతులను చేసినాడు. క్రీస్తు మరణం వల్ల దరిద్రులమైన మనల్ని ధనవంతులను చేసినాడు ఆయన. బోధలో ధనవంతులం, దైవ జ్ఞానములో ధనవంతులం, పరలోక రాజ్యానికి మార్గం ఏంటంటే చెప్పే విషయంలో మనం ధనవంతులం. చాలా విషయాల్లో మనకు దేవుడు ఉన్నతమైన స్టేటస్ ఇచ్చినాడు. లోకంలో చాలామందికి తెలియదు. దేవుడు అంటే దరిద్రులను ధనవంతులుగా మార్చేవాడు. ఆయన మనందరి నిమిత్తం దరిద్రుడు అవుతాడని ఒక మంచి శ్లోకం వారు రాసుకున్నారు. ఏంటంటే, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ వృక్ష శిలాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయ నమః అన్నారు. ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే దేవుడు దరిద్రుడై ఉంటాడు కానీ ఆయన ఐశ్వర్యవంతుడు. ఓం శ్రీ దరిద్రనారాయ నమః. ఇక్కడ ఏమన్నాడంటే, మనము ఆయన దారిద్ర్యము వలన ధనవంతులం కావాలి. యేసు ప్రభు యొక్క కృపను ఎరగడం అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఏమేమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ క్రైస్ట్? హూ ఈజ్ క్రైస్ట్? క్రీస్తు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఏంటండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే చెప్తాడు ఇవన్నీ సంగతులు. 1 కొరింథీ 1 అధ్యాయము 31 వచనంలో, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమునై ఉన్నాడు. 4 కార్యక్రమాలు దేవుడు మనకు చేస్తున్నాడు. మొదటిది ఆయన మనకు జ్ఞానము, రెండవది ఆయన మనకు నీతి, మూడవది ఆయన మనకు పరిశుద్ధత, నాలుగవది ఆయన మనకు విమోచనం. యేసునందే మనకు విమోచన ఉన్నది. పాపం నుంచి విమోచన, నరకపాత్రులమైన మనల్ని పరలోక రాజ్యానికి విమోచించినాడు ఆయన. అంతేకాదు యేసునందు మనకేముంది? పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, యేసునందు మనకు జ్ఞానం ఉన్నది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసునందు ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నవి. దేవుని బిడ్డలారా, మన అందరి కొరకు ఇవన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు ఏమైనంటే ఆయన శిలువలో మరణించినాడు. ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు. అందుకే ఏమంటాడు చూడండి, 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎటువంటి నీతి మరలేదు, మామూలు నీతి కాదు, దేవుని నీతి ఏదైతే ఉందో అది మనం అగునట్లుగా పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసి. యేసుప్రభుల వారు దేవుని బిడ్డలారా, మనందరి కొరకు మనందరి పాపాలు ఆయన మీద వేసుకోవడం ద్వారా దేవుని నీతిని మనకిచ్చినాడు. దేవుని నీతి మనం ధరించుకోవట్లే చేసినాడు. ఈరోజు ఈ సాక్ష్యము లోకంలో అనేకులకు లేదు. ఈరోజు నేను పరిశుద్ధులని, క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి, యేసు రక్తం చేత కడగబడి నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసి చెప్పగలుగుతాడు లోకంలో, ఐఎమ్ హోలీ పర్సన్ బికాస్ ఆఫ్ నాట్ మై డీడ్స్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్రేస్. యేసు కృప వలన నేను పరిశుద్ధుని, నా సొంత నీతి క్రియలు కాదు. నీతి క్రియలని మురికి గుడ్డల వలె ఉన్నవి అంటాడు క్రైస్తవుడు. ఎవడు కూడా వారి నీతి క్రియల మీద ఆధారపడడు. వీడు దేవుని బిడ్డలారా క్రీస్తు కృప మీద ఆధారపడతాడు. యేసు ప్రభు మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడు? విమోచనమై ఉన్నాడు. అంతేకాదు అందరి పాపములకు ఆయన విమోచనమై ఉన్నాడు అంటాడు. 1 యోహాను రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే యేసు ఏమై ఉన్నాడండి? యేసు ప్రభుల వారు మనందరి కొరకు ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు. 1 యోహాను పత్రిక దయచేసి 2వ అధ్యాయము 1 చూద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటక ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఏంటండి, యేసుప్రభుల వారు అందరి కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు.
అందరి కొరకైన శిలువలో మరణించినాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు కదా. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆయన వారిని బ్రతికిస్తాడు. ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మనల్ని బ్రతికించుటకే కదా శిలువలో మరణించినాడు. క్రీస్తు మరణము ద్వారా మనకు జీవం వచ్చింది. క్రీస్తు మరణం ద్వారా మనకు నీతి వచ్చింది. క్రీస్తు మరణం ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది. క్రీస్తు మరణం ద్వారా మనకు జ్ఞానం వచ్చింది. అంతేకాదు, క్రీస్తు మరణం పునరుత్థానాల ద్వారా మనకు ఏంటంటే ఐశ్వర్యం వచ్చింది. మన దారిద్ర్యమును దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. ఇంకా మనం యేసుప్రభు మన కొరకు దరిద్రుడైనాడు మనల్ని ధనవంతులు చేయడానికి. మనమేమో ఇంకా దారిద్ర్యమును మన మనసులో చిత్రీకరించుకుంటాం. దేవుని బిడ్డలారా, మనము ధనవంతులమని నమ్మాలి. అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు ధనవంతులం కావాలి? మనం ధనాపేక్ష ఉండకూడదు. ఏంటంటే కొంతమంది ధనాపేక్ష గలవారై రక్షణ తొలగిపోయిన వారు కూడా కలరు అంటాడు తిమోతికి రాసినటువంటి పత్రికలో. ఏంటండి, దైవ చిత్తానుసారమైనటువంటి బ్లెస్సింగ్స్ మనం కలిగి ఉండాలి. 6వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైనటువంటి అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొని. ధనాపేక్ష అనేది ఎంత డేంజర్ చెప్తున్నాడు. అట్లని చెప్పేసి మనం ధనవంతులు ఎప్పుడు ధనాపేక్ష ఉండకూడదు. కానీ క్రీస్తు నన్ను ధనవంతం చేస్తున్నాడు అనే నిరీక్షణ మనకు ఉండాలి. అది ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. మనం ఎప్పుడు పేదవాళ్ళగా చూడాలని దేవుడు ఇష్టపడతలేదు. మనము సుఖముగాను సంతోషంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అన్ని విషయాల్లో మనం లేబిలు ఉండాలని దేవుడు ఇష్టపడతలేడు. మనమందరం కూడా కలిమి కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దారిద్ర్యమును కొట్టివేటకు సిలువలో ఒక బ్లెస్సింగ్ ఉంది. నీలో ఉన్న పాపాన్ని కొట్టివేటకు ఒక బ్లెస్సింగ్ ఉంది. నేను నీతిమంతుడిగా మార్చడానికి ఒక బ్లెస్సింగ్ ఉంది. పరిశుద్ధంగా మార్చడానికి ఒక బ్లెస్సింగ్ ఉంది. నిన్ను జ్ఞానవంతం చేయడానికి ఒక బ్లెస్సింగ్ కల్వరి కొండ మీద ఉన్నది. నేను ధనవంతుని చేసేటటువంటి బ్లెస్సింగ్ కూడా కల్వరి కొండ మీద ఉన్నది. నేను స్వస్థపరిచే బ్లెస్సింగ్ కల్వరి కొండ మీద ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇవన్నీ సంగతులు సిలువలో మనకు కలిగేటటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎన్ని ఆశీర్వాదాలు క్రీస్తును అంగీకరించడం ద్వారా ఉన్నాయో చెప్తున్నాడు యెషయా ప్రవక్త కదా. యెషయా 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన పొందిన ఏంటండి దెబ్బల వలన మనకు స్వస్థత. మన అపరాధముల నిమిత్తం ఆయన ఏం చేసినాడు? సిలువకెక్కినాడు. దయచేసి మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 5వ వచనం యెషయా 53:5 నుంచి చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ఏంటండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసు సిలువలో మనకు స్వస్థత ఉన్నది. యేసు సిలువలో మనకు పాప పరిహారం ఉన్నది. యేసు సిలువలో మనకు ఆరోగ్యం ఉన్నది. యేసు సిలువలో సమాజంలో మనకు విలువ గౌరవం ఉన్నది. విలువలేని వారికి విలువనిచ్చేటటువంటి శక్తి యేసు రక్తంలో ఉన్నది. ఎందుకంటే ఆయన పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డలారా పాపుల్ని పరిశుద్ధులుగా మార్చేవాడు. త్రాగుబోతుల్ని, వేశ్యల్ని, సమాజ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి మనుషులను ఆయన పనికొచ్చే పాత్రలుగా మార్చినాడు. ఒకప్పుడు సమరశ్రీ మరి ఎటువంటి సాక్ష్యం ఆమెకుంది? ఎంత దరిద్రమైన సాక్ష్యం ఉంది ఆమెకు. యేసు ఆమెలకు వచ్చినప్పుడు ఆమెకు గొప్ప స్వార్థికురాలుగా మారింది. అనేకులు ఆమెకు వందనాలు చెప్పేటట్లా మారింది. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరి సాక్ష్యం అదే. అపోస్తలుడైన పౌలు భక్తుని సాక్ష్యం అదే. ఆయన క్రైస్తవ సంఘాన్ని దూషిస్తూ హింసిస్తూ ఎంతో ద్రోహం చేసిన వాడిగా ఉంటాడు. క్రైస్తవ సంఘానికి తీరని నష్టాన్ని కలిగించిన వాడిగా ఉంటాడు రక్షింపబడకన్నా ముందు. కానీ దేవుడు ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆ క్రీస్తు కొరకే తన ప్రాణాన్ని అర్పించేతగా ఆయన అర్పించేశాడు. అంతగా దేవుని కొరకు రిస్క్ చేసినాడు. అది దేవుని యొక్క శిలువ శక్తిలో ఉన్నటువంటి కార్యం. ఎటువంటి రౌడీ షెటర్ అంటే, ఎటువంటి గుండా, ఎటువంటి సంఘ విద్రోహ శక్తిగా ఉన్నటువంటి మనుషులైనా ఆయన రక్తం వల్ల మార్చగలుగుతాడు. దేవుని బిడ్డలారా
అంతేకాదు ఆయన మనల్ని మార్చడమే కాదు, మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మనల్ని ధనవంతులను చేస్తాడు. ఇది సిలువలో ఉన్నటువంటి బ్లెస్సింగ్. ఈరోజు మరి భూలోకం అంతా కూడా క్రీస్తు సిలువ శ్రమల్ని ధ్యానిస్తూ ఉంటారు. లెంట్ డేస్ అంటాం కదా. ఈ యొక్క లెంట్ డేస్లో మరి ఇంకా కొన్ని రోజులు మన ముందున్నది. ఇంకొక కొన్ని రోజులలో మనము మరి 24th 25th గుడ్ ఫ్రైడే వస్తూ ఉన్నది. అప్పటి వరకు పాటిస్తూనే ఉంటారు. కానీ ఆ సిలువలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. సిలువలో ఏమేమి ఆశీర్వాదాలు దేవుడు నా కొరకు దాచబడి ఉంచాడు. సిలువలో నాకు రక్షణ ఉన్నది, నీతి ఉన్నది, విమోచన ఉన్నది. సిలువలో నాకు ఆశీర్వాదం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. సిలువలో నాకు స్వస్థత ఉన్నది. సిలువలో నాకు పరిపూర్ణ జ్ఞానం ఉన్నది. సిలువయందే సమస్తం. అందుకే సిలువయందు అతిశయిస్తానంటాడు పౌలు భక్తుడు. సిలువను చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ సిలువలో మన కొరకు దేవుడు దాచినటువంటి మేలులన్నీ మనం పొందుకోవాలి. అంటే మనం కూడా సిలువను మోయాలి. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. అందుకే మోసిన వానికే స్వస్థత, సిలువను మోసిన వానికి ఆశీర్వాదం, సిలువను మోసిన వానికి అభిషేకం ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను సిలువను మోయను, నాకు బ్లెస్సింగ్స్ కావాలంటే దేవుడు ఇవ్వడు. తన సిలువను ఎత్తుకొని రావాలన్నాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలో క్రీస్తు యేసుతో కలిగిన ఆ మనస్సు కలిగిన వారమై మనం సిలువను మోస్తున్న వారంగా దేవుని కనబడితే ఆ సిలువలో ఉన్న అన్ని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి ఇంప్లిమెంట్కి వస్తాయి. ఆ సిలువలో మనకు దారిద్రత లేదు, ధనవంతులు చేసేటటువంటి కార్యం ఉన్నది. ఆ సిలువలో మనల్ని పాపులుగా ఉంచే కార్యం లేదు, పరిశుద్ధులు చేసే కార్యం ఉంది. ఆ సిలువలో మన జ్ఞానం లేని వారికి ఉంచడానికి ఆశపడుతున్నాడు, జ్ఞానవంతులు జరని ఆశపడుతున్నాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ సిలువలో ఉన్న దేవుని బిడ్డలారా. సిలువను చూడగానే నా విలువేందో నాకు తెలిసిందన్నది ప్రసన్న బోల్డ్ గారు. అమ్మ, ఎంత అద్భుతమైన పాట రాసిందని. యేసు రక్తము చూడగానే నా యొక్క స్థితి మారింది, నా స్టైలు మారింది, నా నడక మారింది, నా పడక మారింది. ఎంత అద్భుతమైన సాక్ష్యం. కనుక ఈరోజు సిలువను వైపు మనం చూస్తున్నామంటే దాని వెనకాల ఉన్నటువంటి అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఇష్టపడాలంటే మనం కూడా సిలువను మోయాలి. ఈ దినాల్లో సిలువను మోసేవారు దేవుని కావాలి. దేవుని బిడ్డలారా, సిలువను చూస్తున్న వారు అందరూ ఉన్నారు, కానీ సిలువను మోసేవారు కొందరే ఉన్నారు. సిలువ గురించి మాట్లాడే వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. సిలువను మోస్తున్న వాళ్ళు 2-3 దేవునికి కావాలి. వారిని దేవుడు వాడుకొని భూప్రపంచాన్ని కదిలిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్న ఎవరో ఒక పాప అన్నది, వాట్ ఈజ్ యువర్ మరి నీ యొక్క అనుదిన చర్య, వాట్ ఈజ్ యువర్ హ్యాబిట్స్ అని అడిగినప్పుడు ఆమె అంటున్నది ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ బుక్స్ అంటున్నది. అరే, ప్లేయింగ్ గేమ్స్ వాచింగ్ బుక్స్ ఏంది భయ్? బుక్లను చూస్తుందా మామూలుగా? రీడింగ్ బుక్స్ అనాలి. నీ హ్యాబిట్ ఏంటంటే ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్ అని చెప్పాలి. కానీ ఆమె ప్లేయింగ్ గేమ్స్ వాచింగ్ బుక్స్ అన్నది. వాచింగ్ మూవీస్ అంటే తప్పలేదు, కానీ వాచింగ్ బుక్స్ అన్నది. బుక్లో టీవీ చూస్తే లాభం లేదు. అట్లా చాలామంది వాచింగ్ క్రాస్ అన్నట్లా ఉండిపోతున్నారు. సిలువను చూస్తూ ఉన్నారు మామూలుగా, అంతే. సిలువను చదవాలి మనం. వి షుడ్ రీడ్ ద క్రాస్ ఇన్ అవర్ లైఫ్. వి షుడ్ ఫాలో ద జీసస్ క్రైస్ట్ క్రాస్. ఆయన యొక్క సిలువను మనం ఫాలో అవ్వాలి, చూడాలి, నడవాలి, చదవాలి సిలువను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు సిలువ మీద నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాలని 4వ వచనం. ఎంత అద్భుతమైన సాక్ష్యం. యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఏంటండి, ఆయనను మొత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఏంటండి, నిశ్చయముగా మన రోగములు భరించినాడు ఆయన. మనుషులు చూడలేని వాడిగా అయిపోయినాడు ఆయన. ఎందుకంటే మనల్ని మనుషులు చూడాలి, మనల్ని అందరినీ చూపించుటకు, అందరి ముందు మనల్ని పోర్ట్రేట్ చేయడానికి ఆయన మనుషులు చూడలేని వాడిగా అయిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడైపోయినాడు. ఆయన బాధింపబడిన వాడుగా ఉన్నాడు. మనందరి కొరకు అంటాడు ఇవన్నీ కూడా. మనమందరము 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవను తొలిగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాడు. యేసు మీద మనందరి దోషములు మోపినాడు. దేవుని బిడ్డలారా, ఇక మన మీద మళ్ళీ దోషం ఉండద్దు. ఈరోజు మనల్ని దేవుడు దీర్ఘాయుష్మంతులు చేస్తున్నాడు సిలువని బట్టి. కనుక మరొకసారి సిలువ ఎంతో అతిశయిస్తున్నటువంటి మనం ధన్యులను దీవించబడ్డవాళ్ళం. అంతేకాదు,
ఈరోజు మనం సిలువలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువా, నన్ను స్వస్థపరచుటకు నువ్వు సిలువలో మరణించినావు, నన్ను ఆశీర్వించుటకు నువ్వు సిలువలో మరణించినావు, నాకు జ్ఞానం ఇచ్చటకు సిలువలో మరణించినావు. అంతేకాదు మా రోగములను భరించటకు కూడా సిలువలో మరణించినావు, మా దరిద్రమును తొలగించటకు సిలువలో మరణించినావు. మమ్మల్ని ఐశ్వర్యవంతులను చేయండి. ఈరోజు అయ్యగారికి అప్పు పెరిగిపోయిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు తిరుగుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అట్లా కాకుండా దేవుడు మనలో ఎవరైనా ఒకరిని ఆశీర్వదించి మరి భారతదేశానికి ఐశ్వర్యవంతం చేసినాను. సత్య సంబంధులను తెలంగాణలో 17 మంది 20 మంది మనం డిక్లేర్ చేసారు. 20 మంది ఈ ఫార్మా కంపెనీస్ వాళ్ళు కోటేశ్వర్లు, తెలంగాణలో టాప్ కోటేశ్వర్లు, ఉన్నతమైన ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు 20 మంది హైదరాబాద్లో ఉన్నారు. రెడ్ స్లాబ్ వాళ్ళు కానీ, లేకపోతే అరబిందో కానీ, ఎంఎస్ఎన్ కంపెనీస్ వాళ్ళు కానీ, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, చౌదరీస్, రెడ్డిస్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేశంలో కోటేశ్వరులు ఉన్నారు, రాష్ట్రంలో కోటేశ్వరులు ఉన్నారు, ప్రపంచంలో కోటేశ్వరులు ఉన్నారు. మనల్ని దేవుడు కనీసం రాష్ట్రానికి కోటేశ్వరం చేసిండు అనుకో, ఈ అప్పు గురించి రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం లేదు. మనం అడగాలి దేవునికి. దేవుడు ఏమైనా అద్భుతాలు చేయగలుగుతాడు ఆయన మనల్ని ధనవంతులు చేయడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, సత్యము మనం చాలా నేర్చుకున్నాం, కానీ మాకు ధనము లేక సువార్త పరిచర్యలు మేము ముందుకు సాగలేకపోతున్నాం. మన దగ్గరనే మంచి ఎక్విప్మెంట్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి వాహనాలు, సువార్త పని కొరకు ధనం మన దగ్గర ఉంటే, మనం మంచి మంచి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుంటూ పోతే మన దగ్గర ఉన్నంత సందేశం, విలువైన అభిషేకం ఎవరి దగ్గర ఉన్న దేవుని పెట్టారా? చాలామందికి పిలిపించి మీటింగ్స్ పెట్టాలని ఆశ ఉన్నది, కానీ డబ్బులు లేవు. అదే డబ్బు మన దగ్గర ఉంటే, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు సింపుల్గా సువార్త పనులు మనం దూసుకెళ్తాం. కనుక దేవుడి రోజు మనల్ని ధనవంతుని చేసేవాడుగా మనం దేవుడిని దిగిరమ్మని వేడుకుందాం. ప్రభువా, ఇంతకాలం మమ్మల్ని స్వస్థపరచేవాడుగా దిగి వచ్చినావు, మా రోగములు భరించేవాడుగా దిగి వచ్చినావు, మాకు జ్ఞానం ఇచ్చేవాడిగా దిగి వచ్చినావు, నీతినిచ్చేవాడిగా దిగి వచ్చినావు, పరిశుద్ధత ఇచ్చేవాడిగా దిగి వచ్చినావు. చాలాసార్లు చాలా రీతులుగా మమ్మల్ని మీరు దర్శించినారు. ఇప్పుడు మమ్మల్ని ధనవంతులు చేయడానికి నువ్వు దిగిరా. ఈ అద్భుత కార్యం జరిగించండి మా జీవితంలో. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం నెరవేర్చండి, ఈ వచనం నెరవేర్చండి ప్రభువా అని అంటూ మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై, ఈ వచనాన్ని స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని స్వతంత్రించుకుందాం. 8వ అధ్యాయం 9వ వచనం, మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా, మా దారిద్ర్యమును కొట్టివేయండి, మమ్మల్ని ధనవంతులను చేయండి, నీ పని కొరకు ధనవంతులను చేయండి. ఏదో మా భోగము నిమిత్తం మేము కోరుకోవడం లేదు, మా సుఖాపేక్ష నిమిత్తం మేము కోరుకోవడం లేదు. నీ పని కొరకు మేము ధనవంతులం కావాలి, నీ నామ ఘనత కొరకు మేము ధనవంతులం కావాలి, నీ యొక్క స్వార్థ పనిని భూప్రపంచం అంతా వ్యాప్తి చేయటకు మేము ధనవంతులం కావాలి. ఒకప్పుడు ఈ ప్రార్థన అమెరికా వాళ్ళు చేస్తున్నారు, వారిని ధనవంతులు చేసినావు. ఒకప్పుడు ఈ ప్రార్థన లండన్ వాళ్ళు చేస్తే వాళ్ళని ధనవంతులు చేసినావు. వారు స్వార్థికులకు భూప్రపంచం అంతా తిరగడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మాకు అవకాశం ఇవ్వి. భారతదేశం నుంచి వెళ్ళాలి స్వార్థ సందేశం ఈరోజు వేరే దేశాలకు, సత్య స్వార్థ వెళ్ళాలి. దేవా, మమ్మల్ని ధనవంతులను చేయి, నీ పని కొరకు ధనవంతులను చేయి అని మనం అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డల సమస్య, మరి సంఘాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. దేవుడి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించువాడుగా దిగి వచ్చినట్లుగా మనము విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. బలమైనటువంటి ఆత్మకార్యం జరిగి ప్రతి సేవకుడు ఆర్థికంగా దీవించబడాలి, ప్రతి విశ్వాసి ఆర్థికంగా దీవించబడాలి. అందరూ కూడా సత్య పని కొరకు, స్వార్థ పని కొరకు సహకరించాలి. దేవుడే అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ మనం కూడా మరొకసారి దేవుని స్థానంలో వేడుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. ఎన్నో రీతులుగా మమ్మల్ని దర్శించినావు తండ్రి. మాకు జ్ఞానం ఇచ్చుటకు వచ్చినావు, అభిషేకం ఇచ్చుటకు వచ్చినావు అయ్యా. ఈరోజు ఆ దారిద్ర్యమును తీసివేసి ధనవంతులుగా మార్చడానికి మీరు దిగారండి. ఏ అద్భుతాలు చేస్తారో మాకు తెలియదు అయ్యా, నువ్వు చేసేటకు సమర్థుడని మేము నమ్ముతున్నాం. సాతాను సిగ్గుపడే విధంగా పాపాత్ముల ధనము నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నదన్నావు. మా కొరకు దాచబడిన ధనమును, దాచబడిన నిధులను ఇచ్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి.
మీ అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. మమ్మల్ని ధనవంతులను చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ధనవంతులు చేయడానికి మీరు దిగిరమని ప్రార్థన చేస్తున్నాం. సత్య సావుకులను, సత్య సంఘమును మీరు ధనవంత సంఘము చేయండి. సంఘానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఒక లెంట్ సీజన్లో సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సిలువలో ఈ ఐశ్వర్యం కూడా ఉన్నది, సిలువలో ఆశీర్వాదం ఉన్నది, సిలువలో అభిషేకం ఉన్నది, సిలువలో స్వస్థత ఉన్నది, సిలువలో మా రోగంలో భరించేటటువంటి కార్యం ఉన్నది, సిలువలో మమ్మల్ని స్వస్థపరిచే కార్యం ఉన్నది, సిలువలో మమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసే కార్యం ఉన్నది. తండ్రి, ఆ కార్యం మేము పొందుకుంటాం. మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా రేపటి దినం మీ సన్నిధిలో అందరం కాల్చుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరు మాకు దయచ్చు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమునకెచ్చ, ప్రభు యేసు రక్తమునకెచ్చ, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.